and very grateful to you all. Be here as a participant, as a member of your family. So good evening, everyone. See, ముందుగా శ్రీకాంత్ గారికి, రాము గారికి, శరత్ గారికి, అండ్ దెన్ సతీష్ గారికి ఈ వెస్టేజ్ ప్రోగ్రామ్ని, ఈ యొక్క కంపెనీని లీడ్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూ ఫ్రమ్ ఖమ్మం? ఇఫ్ యూ రియలీ ఖమ్మం, చాట్ బాక్స్లో కే అని కొట్టండి. ఖమ్మం, ఇది ఖమ్మం బిలాంగ్స్ టు ఖమ్మం డిస్ట్రిక్ట్ అయితే. సో బికాజ్ ఐ వెరీ మచ్ ఇమ్మెన్స్ హ్యాపీ టు సీ యూ ఆల్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో లేదు అంటే నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో ఎందుకంటే ఖమ్మం అని ఎందుకు చెప్పానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను తెలిసే ఉండాలి, ఉండొచ్చు కూడా, ఉండకపోవచ్చు కూడా. దట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. బట్ ఎందుకంటే కొంత హెల్త్ అవేర్నెస్లో కానీ, హెల్త్ ప్రాజెక్ట్స్లో కానీ, యాజ్ అడ్మినిస్ట్రేటర్గా, యాజ్ ఎ డాక్టర్గా ఒక 20 years నుంచి ఈ జిల్లాలో 25 years నుంచి ఉన్నాను. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నేను తెలిసి ఉండాలి అనుకుంటున్నాను. నేను తెలియకపోయినా పెద్ద డజంట్ మేక్ ద డిఫరెన్స్. బట్ ఈరోజు మీ అందరితో నేను ఇక ఈ ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకుంటున్నందుకు, సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెస్టేజ్ గ్రూప్ ఉన్నటువంటి లీడర్స్ అందరు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇకపోతే ఈ ప్లాట్ఫామ్కి రావడానికి 1-2 రీజన్స్ ఉన్నాయి. ఒక విషయాన్ని మనం ఎప్పుడు చెప్తాం, పర్ఫెక్ట్గా, నిర్భయంగా, 100% బల్లగుద్దినట్టుగా, కాన్ఫిడెంట్గా చెప్తామంటే బికాస్ దాని మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, మనం చెప్పే విషయం మీద మనకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు, మనం మాట్లాడే ప్రతి మాట మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు, అది ప్రాక్టికల్గా ప్రూవ్ అయినప్పుడు, మనం అనుభవించినప్పుడు, లేదు అంటే మనం ఎవరికైనా ఇచ్చి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, యూ డూ ఇట్ యాజ్ ఇంప్లిమెంట్ దెన్ అగైన్ లెట్ మీ నో ద రిజల్ట్ అని చెప్పినప్పుడు, ఆ రిజల్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రమోట్ చేస్తాం. సో అలాంటి సిచ్యువేషనే ఈరోజు గత 3 months నుంచి ఐ జాయిన్ ఇన్ దిస్ గ్రూప్ యాజ్ ఎ పార్టిసిపెంట్, యాజ్ ఎ మెంబర్, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత చాలామంది పేషెంట్స్కి నేను ఈ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ దానివల్ల కొంత రిజల్ట్ నేను చూస్తున్నాను. ఐ గట్ మెజారిటీ ద పీపుల్ హావ్ గివెన్ మీ ద ఫీడ్బ్యాక్. సో బేసింగ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ నేను కూడా ఉత్సాహంగా, సో నేను కూడా కొంత షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అదే తడవుగా నాకు ఈ అవకాశం ఇచ్చినారు. సో వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో నేను పరిచయం లేకపోయినా పర్లేదు, నేను యాజ్ ఎ డాక్టర్గా సో మెడిసిన్ చేశాను, ఫెలోషిప్స్ కార్డియాలజీ చేశాను, డయాబెటాలజీ చేశాను. సో ఒక 25-30 years ప్రాక్టీస్ ఉంది. తర్వాత యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఒక 10 years చేశాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్, వైజాగ్ అన్ని జిల్లాలు చేసి మధ్యలో సెటిల్ అయ్యాను. సో ఆఫ్టర్ మై పోస్ట్ రిటైర్మెంట్ నవ్ ఐఎమ్ రన్నింగ్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక 100-bedded హాస్పిటల్ విత్ ఒక టీమ్ తోటి, స్పెషాలిటీ టీమ్ అండ్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళతో ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ హాస్పిటల్. ఇది డబ్బుల కోసం పెట్టిన హాస్పిటల్ కాదు. బట్ రెస్ట్ ఆఫ్ ద టైంని మనం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆరోగ్యంగా ఉండడం ఎలా, ఆరోగ్యం అనేది విషయం వచ్చినప్పుడు ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా చాలా విస్తృతంగా ముందుకు వెళ్తూ ఉంది. సో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఒకటి కాదు, చాలా వస్తున్నాయి. అందులో ఏఐ టూల్స్ కూడా ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా ఉన్నాయి. సో కొన్ని మెసేజ్లు మనం ఏది నమ్మాలో ఏది నమ్మొద్దు అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో పెడతా ఉన్నారు. కొంచెం తెలిసిన వాళ్ళు, కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు కూడా దాన్ని డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మోడిఫై చేసి పెట్టడం జరుగుతూ ఉంది. సో దానివల్ల పబ్లిక్కి ఉపయోగం కంటే కొన్ని ఏది నమ్మాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. సో రైట్లీ సెట్ అనే ఈ కాన్సెప్ట్ని మనం అవసరం ఉందని చెప్పేసి మేము ఏకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. అనే కాన్సెప్ట్లోనే మనం వెళుతున్నాం. ఒక హాస్పిటల్ కంటిన్యూగా పేషెంట్లని ఫోన్లు చేస్తూ మీరు రండి, మీ డేట్ అయిపోయింది, మీ డేట్ వచ్చేసింది, దగ్గరగా వచ్చింది, సో మీరు వచ్చి మళ్ళీ మందులు తీసుకెళ్ళండి, టెస్ట్ చేసుకోండి అంటున్నారంటే మనం వాళ్ళని సదా పేషెంట్లకు మనం కన్వర్ట్ చేస్తున్నట్టు లెక్క.
కానీ ఒక జబ్బు వస్తే హాస్పిటల్కి వచ్చిన తర్వాత తగ్గిపోవాలి, మళ్ళీ రావద్దు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు రాగానే పాత వాళ్ళనే పదే పదే క్రానిక్ పేషెంట్స్ చేయడం అనేది ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి అలాంటి సిస్టమ్ కాకుండా ఒక హెల్దీ పర్సనాలిటీస్ని, హెల్దీ పర్సన్స్ని, హెల్దీ సొసైటీని మనం ఏర్పాటు చేయాలి. మీకు తెలుసు, యాజ్ యు నో వెరీ వెల్ అబౌట్ దిస్, ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ అనేది మనకి 20 నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ఈ దేశంలో 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్టయితే వాళ్ళు ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధిని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. అలాంటి జనరేషన్స్ ఈరోజు ఈరోజు మార్బిడిటీ కండిషన్లో రకరకాల జబ్బులతో ఉంటున్నారు. సో ఇది మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇది చాలా విస్తృతమైన టాపిక్ ఇది. నాకు ఒక గంట కాదు కదా! చాలా రోజులైనా కూడా చెప్పగలను నేను. బట్ విషయం ఏంటంటే ద కన్సైజ్ టాపిక్‌ని ఒక మంచి నాకిచ్చినటువంటి అవకాశాన్ని క్లుప్తంగా, కన్సైజ్డ్‌గా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే దాని ఉపయోగం ఏంటి? ఎలా ఈరోజు మనం ఏం జీవిస్తున్నాం అనే విషయం మనం చెప్పాల్సిన అవసరం, మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో యాజ్ యూ నో, హెల్త్ అంటే ఇట్స్ నాట్ ద క్వెషన్ ఆఫ్ ఫిజికల్ హెల్త్. అంటే ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎకనామిక్ హెల్త్, సోషల్ హెల్త్, అంటే ఆర్థిక, సామాజిక, మానసిక, సాంస్కృతిక ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్‌గా హెల్తీ పర్సన్ హెల్త్ అని అంటాం. డబ్బులుంటే హెల్త్ కాదు. ఆరోగ్యం ఒకటే ఉండి మన జిమ్‌కి వెళ్తాం, లేదంటే రోజు మేము మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం, లేకపోతే వాకింగ్‌కి వెళ్తాం అంటే దట్ ఈస్ నాట్ హెల్త్. మీరు ఆర్థికంగా ఉండాలి, సామాజికంగా రెస్పెక్ట్ ఉండాలి, సోషల్ పరంగా మీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి, ఫిజికల్‌గా హెల్త్ ఉండాలి, ప్లస్ హెల్త్ ఉండాలి, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి. సో ఈ 5 సబ్జెక్ట్స్ కనుక కరెక్ట్‌గా ఉంటే హెల్తీ పర్సన్, హెల్త్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హెల్త్ అని చెప్తాం. ఇది మీరు కనుక ఓకే, కరెక్ట్, క్లియర్ అయితే మాత్రం ఈ చాట్ బాక్స్‌లో సి అని టైప్ చేయండి. సో ఇది క్లియరా? ఇస్ ఇట్ క్లియర్? యామ్ ఐ క్లియర్ నౌ? ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ క్లియర్, యూ జస్ట్ మేక్ చాట్ బాక్స్‌లో సి అని చెప్పండి. జస్ట్ మనం లెట్ us కంటిన్యూ. లెట్ us గో టు ఫార్వర్డ్. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అయితే ఇప్పుడు హెల్త్ అనే దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి, ఈరోజు మనం హెల్తీగా ఉన్నామా? ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామా? ఈరోజు ఈవెన్ ద ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే 20-35 వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారా? అని మనం మాట్లాడుకున్నప్పుడు ఈరోజు లేరనే చెప్పొచ్చు. మార్నింగ్ మీరు వెన్ యూ వేకప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ బిఫోర్ హిట్టింగ్ ద బెడ్, పడుకునే ముందు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, సో మనకి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ద మెజారిటీ ఏముంది? బికాస్ స్ట్రెస్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. స్లీప్లెస్నెస్, స్ట్రెస్ ఉంది. తర్వాత తినే ఫుడ్‌లో క్వాలిటీ లేదు. మన ఆలోచనలలో క్వాలిటీ లేదు. మన ఫిజికల్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సోషియో ఎకానమిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఒక్కటని కాదు, అన్ని రకాల ప్రాబ్లమ్స్‌తో మనం ఈరోజు సఫర్ అవుతా ఉన్నాం. సో దీనికి రీజన్ ఏమిటి? అంటే ఇది మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే కొంచెం మనం కొద్దిగా మన కాన్సంట్రేషన్‌ని, మన కాన్సెప్ట్‌ని గనక మార్చుకున్నట్టయితే అందరూ కూడా హెల్తీగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో మన వెస్టేజ్ గ్రూప్‌లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా మీకు ప్రతిరోజు జూమ్‌లో చెప్తూనే ఉన్నారు. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బికాస్ చెప్పడం, అవగాహన అంటే అవేర్‌నెస్ ఒకటి కాదు. మనకి ఇంప్లిమెంటేషన్ ఇస్ ద ఇంపార్టెంట్. మనం తెలుసుకోవడమే ముఖ్యం కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ టు ఈట్, సో రైట్ టు యాక్సెప్ట్ ద రైట్ ప్రొడక్ట్స్, రైట్ టు ఇంప్లిమెంట్ ద రైట్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనం రైటియస్‌గా జీవించడం, రైట్‌గా ఉండడం, ఉంటున్నామా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. యాజ్ యూ నో, ఈరోజు ప్రపంచంలో 58 అంటే 580,000,000, అంటే మిలియన్ అంటే 10,00,000 అంతమంది ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ అవుతున్నారు. ఈ రోజు వరకు 100,000,000 భారతదేశంలో 10,00,00,000 మంది ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. 28-30% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో డయాబెటిక్స్ ఉన్నారు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు 30% డయాబెటిక్స్ అండ్ 28% హైపర్‌టెన్సివ్ బీపీ పేషెంట్స్ ఉన్నారు. రోజు రోజుకి పెరుగుతా ఉన్నారు. సో ఒకప్పుడు ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు కనీసం 10 ఊర్లలో ఒక్క పేషెంట్ కూడా షుగర్ పేషెంట్ గాని, బీపీ పేషెంట్ గాని కనపడేవాళ్ళు కాదు. 60 దాటిన వాళ్ళు, 65కి వచ్చిన వాళ్ళకి మాత్రమే షుగర్ ఉండేది, బీపీ ఉండేది. ఈరోజు 6 ఏళ్ల పాప దగ్గర నుంచి, 6 నెలల పాప దగ్గర నుంచి 20 ఇయర్స్, 18 ఇయర్స్ పిల్లలందరూ కూడా, యూత్ కూడా ఈరోజు షుగర్ అటాక్ అయింది. ఈరోజు ఎంతోమంది పేషెంట్స్ మా దగ్గర మోర్ దాన్ 250 మెంబర్స్ డయాబెటిక్స్ ఉన్నారు.
ప్రతిరోజు చిన్న వయసులో ఉన్నవాళ్ళు. ఎందుకు ఇలా ఉన్నారు? అలా ఇది ఎప్పుడు లేదు కదా మనకి. అంటే ఇది ఎప్పుడు మనం చూడలేదు. షుగర్ అనేది రోజు రోజు పెరిగిపోతా ఉంది. ఈరోజు ప్రజలు ఒక ఇంట్లో ముగ్గురుంటే ఒకళ్ళకి నటించే పరిస్థితి ఉంది. ఈరోజు 2030 వస్తే ఆల్‌మోస్ట్ ప్రతి ఇంట్లో కనీసం ముగ్గురిట్లో ఇద్దరికి డయాబెటిస్ ఉండే ఛాన్స్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఏజ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెనెటిక్ ఫ్యాక్టర్. ఎటువంటి రీజన్ లేకుండా షుగర్ పేషెంట్‌లుగా మారేటువంటి అవకాశం ఉంది. మారుతున్నాం. కన్వర్ట్ అవుతున్నాం మనం. అంటే ఎందుకు ఇది? ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇంత ఉధృతంగా వ్యాపిస్తుంది. ఈ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ చేసుకునే పరిస్థితి ఎందుకు లేకపోయింది? ఈ చూసింగ్ ఆఫ్ మనం తినేటువంటి ఆహారాన్ని ఎందుకు మనం చేయట్లేదు అంటే, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకే కొన్నైనా ఈ యొక్క చిన్న క్లాస్ నాకు అంటే ఇట్స్ నాట్ ఎ క్లాస్. బట్ ఇది కొంత అవగాహన పెంచుకుంటే ఫర్దర్‌గా మనం రైట్ వేలో మనం జీవించడం, రైట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం, రైట్ ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం, రైట్ వేలో మన యొక్క ఆలోచనలు నియంత్రించుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైతాయి. అందుకనే వెస్టేజ్‌లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఒక బిజినెస్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగానో, మీరు ఒక బిజినెస్‌కి సూత్రధారులుగా మీరు మార్కెట్‌లో వెళ్ళడం కాదు. ముందు మీరు హెల్తీగా మనం ఆరోగ్యంగా ఉండి మిగతా వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడమే మన కర్తవ్యం అయిపోతుంది. అది అయిపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ ఏవి కూడా ఇందులో మందులు కావు. ఇవి మందుల అవసరం లేకుండా ఉండాల్సినంత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే నిన్న రూపొందించబడినటువంటి ప్రొడక్ట్స్ ఇయి. ఒకటి చూడండి, ఒక ఊళ్ళో హాస్పిటల్స్ బాగా నడుస్తున్నాయి. మా ఊళ్ళో చాలా హాస్పిటల్స్ బాగా నడుస్తున్నాయి. మా ఊర్లో కోర్టులు చాలా బాగా నడుస్తున్నాయి. మా ఊర్లో పోలీస్ స్టేషన్‌లు ఎంత బాగున్నారు. సూపర్ నడుస్తాయి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఆ ఊరంత దరిద్రం ఇంకోటి లేనట్టు లెక్క. మీ ఊర్లో హాస్పిటల్స్ బాగా నడుస్తున్నాయి. డాక్టర్లు బాగా సంపాదిస్తున్నారు. 2 ఏళ్లకు, 3 ఏళ్లకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కడుతున్నారు. పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఆ ఊర్లో ఎంతోమంది పేషెంట్స్ ఉన్నట్టు లెక్క. అంటే అది ఒక రోగగ్రస్తమైన విలేజ్‌గా మనం ట్రీట్ చేయాలి. అలాగే ఒక ఊళ్ళో చాలా పోలీస్ స్టేషన్‌లు బాగా నడుస్తుంటే నేరస్తులు ఎక్కువ ఉన్నట్టు లెక్క. లాయర్‌ల సంపాదన బాగా ఉంది. కోర్టులు బాగా నడుస్తున్నాయంటే అక్కడ క్రిమినల్స్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. బట్ అవేవి ఉండనటువంటి సొసైటీని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో, కాబట్టి వాటి మీద కంటే అవి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. అంటే జబ్బు రావడం, డిసీజ్ రావడం కాదు. రాకుండా చేయాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు గాను మనం నేర్చుకోవాలి. డిసీజ్ ఎలా వస్తుంది అని అనడం కంటే, డిసీజ్ రాకుండా తీసుకోవాల్సిన మెజర్స్ మనం తీసుకోవాలి. సో దట్ మనం ఈరోజు హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవాలి. చాలా మందికి ఇది చూద్దాం నాకు కాదు గదా! నేను హెల్తీనే ఉన్నాను. నేను ఏజ్‌లోనే ఉన్నాను అంటే సిస్టమ్ కాదు. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త పడితే వెన్ యూ ఆర్ కమింగ్ అక్రాస్ ద 40 ఇయర్స్ ఆఫ్ యువర్ ఏజ్ దెన్ యూ విల్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్. ఎనీ ఇల్‌నెస్ ఉండే ఛాన్స్ లేదు. సో, అందుకని నేను జీవిత విధానాన్ని, జీవన ప్రమాణాల్ని పెంచేటువంటి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ప్రొడక్ట్స్ కొన్ని నేను పేషెంట్స్ కూడా వాడున్నాను. వాళ్ళందరూ నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు బాక్సులు పట్టుకొచ్చి మా దగ్గర కౌంటర్‌ని తీసుకెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. సో, కాబట్టి దెన్ నన్ను కన్సల్ట్ చేయకుండా కూడా వాళ్ళు కొనుక్కెళ్ళేటువంటి స్థితి ఈరోజు మన కౌంటర్‌లో వస్తుంది. అందుకోసమే దీన్ని నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. అందుకే చెప్తున్నాను మీ అందరికి ఫ్రెండ్స్, ఈరోజు మనము జబ్బులు ఉన్నటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు జబ్బు లేనటువంటి ఒక్కళ్ళు కూడా మీరు చెప్పడానికి కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ మనందరి దగ్గర తక్కువైంది. మనం తీసినది సీ మీ యొక్క స్టమక్ అనేది దట్ ఈస్ నాట్ డస్ట్‌బిన్. దట్ ఈస్ ఏ హుండీ బాక్స్. దేవుడి ఆలయంలో ఉండాల్సిన హుండీ బాక్స్ లాంటి మన జీర్ణాశయంలో, స్టమక్‌లో మనం అన్ని చెత్త అంతా నింపేస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏది తినకూడదో అయన్నీ తింటున్నాం. ఏది తినాలో దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆల్‌మోస్ట్ టోటల్‌గా ఈ ప్రొడక్టివ్ ఏజ్‌లో గాని, పెద్ద గాని, చిన్నవాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని జంక్ ఫుడ్‌కి ఎప్పుడైతే అలవాటు పడ్డారో అందరూ కూడా ఈరోజు అప్పుడు అనుకునేవాళ్ళం నేటి బాలలే రేపు భావి భారత పౌరులు అనేవాళ్ళం. ఈరోజు నేటి బాలలే రేపటి రోగగ్రస్తులు అనేటువంటి పరిస్థితికొచ్చింది. సో, దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం, ఆపాల్సిన అవసరం మనందరి మీద ఉంది. అందుకే మీరు చేసేది ఒక ప్రొడక్ట్స్ అమ్మడం అని కాదు. ఇక్కడికి లేకపోతే ఈ కంట్రీకి, ఈ యొక్క రాష్ట్రానికి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేసే దాంట్లో అందరూ భాగస్వాములు అయ్యారని భావిస్తున్నాను. అందుకే మీరు చెప్పేటప్పుడు, కన్విన్స్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ద బిజినెస్ ఆస్పెక్ట్ పక్కన పెడితే, మనం ఇచ్చేటువంటి ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్‌ని మనకు
మనం మనకున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి మన నైబర్స్కి మన వాళ్ళందరికీ ఇస్తున్నాం, మన స్నేహితులకి, మన కుటుంబ సభ్యులకి, మన నియర్స్కి డియర్స్కి ఇచ్చేటువంటి అవకాశం మనకుంది. అందుకే చెప్తున్నాను, జబ్బు అనేది డిఫరెంట్, జబ్బు రాకుండా ఉండేటువంటి ప్రివెంట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అనేది డిఫరెంట్. ఈరోజు మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కొలాజన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, గ్లూకోజమైన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాల్షియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, మల్టీవైటమిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కిడ్నీ హెల్త్ ఉంది, లివర్ హెల్త్ ఉంది. ఇవన్నీ కూడా డ్రగ్స్ కావు. జబ్బు రాకుండా కాపాడడానికి మన ఆర్గాన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసేటువంటి ఒక క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవి చాలా ప్రమోట్ చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం అది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒకప్పుడు డయాలసిస్ లేదు. ఈరోజు ఎన్ని డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి? ఒక్కొక్క హాస్పిటల్లో 15 నుంచి 18 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. ఇవి ఖమ్మంలోనే దాదాపు 14 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో 250 నుంచి 300 మంది ఒక్కొక్క చిన్న సెంటర్లో కూడా డయాలసిస్ చేసుకునే పరిస్థితి రోజు ఉంది. అంటే ఎందుకు వస్తుంది కిడ్నీ హెల్త్? అంటే డయాబెటీస్ వల్ల. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఆహారం వల్ల. అంటే ఆహారం అనేది పర్ఫెక్ట్గా తీసుకోకపోవడం వల్ల, న్యూట్రిషన్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం వల్ల, మనం తీసుకున్నటువంటి 80% కార్బోని మన కడుపు అంతా నింపేయడం వల్ల ఈరోజు మనం ఈ యొక్క కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్ వస్తున్నాయి. మనకు బాడీలో 13 సిస్టమ్స్ ఉంటాయండి. అంటే లైక్ యూరోజెంటల్ సిస్టమ్ గానీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ గానీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ గానీ, సో రెస్పిరేటరీ సిస్టమ్ గానీ, ఎండోక్రైన్ సిస్టమ్ గానీ, మజిల్ అండ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ గానీ, ఇలాంటి ఒక 13 రకాలు ఉంటాయి. ద మెయిన్ సిస్టమ్ ఇది గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్, అంటే జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థను కనుక పర్ఫెక్ట్‌గా, శుద్ధిగా, శుభ్రంగా ఉంచుకుంటే మిగతా డిసీజ్ అన్ని కూడా, మిగతా సిస్టమ్స్ అన్ని ఆల్టర్ అయిపోతాయి. అవి రావు మనకి. ఈరోజు మీరు మీ యొక్క జీర్ణ వ్యవస్థను, అంటే నోటి దగ్గర నుంచి రెక్టమ్ దాకా మీరు పర్ఫెక్ట్‌గా ఉంచగలిగితే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం లేదు, కిడ్నీ జబ్బులు ఉండే అవసరం లేదు, కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ, ఎటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే మీరు జీర్ణ ప్రక్రియని, మన కడుపులో ఏమేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనే సిస్టాన్ని మనం ఫాలో కానప్పుడు డెఫినెట్గా అన్ని రకాల జబ్బులు వచ్చి కూర్చుంటాయి. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ ఎట్లా ఉందో మీకు తెలియదు కాదు. ఈరోజు ఇన్సూరెన్స్ లేకపోతే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకునే అవకాశమే లేదు. అన్లెస్ మీకు ఇన్సూరెన్స్ ఉండాలి, లేదంటే మీ దగ్గర కోట్ల రూపాయలైనా ఉండాలి. అంటే అంత కాస్ట్లీ అయిపోయింది వైద్యం. అందుకని వైద్యం వరకు, అంటే ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ అంటాం మనం. ఈ ప్రైమరీ హెల్త్ని మనం కనుక స్టాండర్డ్ స్ట్రెంథెన్ చేసుకుంటే, ఈరోజు సెకండరీ హెల్త్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, అండ్ టెర్షరీ హెల్త్ అంటే హైదరాబాద్ లాంటి ప్లేస్కి, ముంబై లాంటి ప్లేస్కి, ఢిల్లీ లాంటి ప్లేస్కి, బెంగళూరు లాంటి ప్లేస్కి వెళ్ళి, ఈవెన్ డబ్బులున్న వాళ్ళు అమెరికా కూడా వెళ్తారు. అలాంటి సిస్టమ్‌కు రాకుండా చేయగలిగేటువంటి ఏకైక మార్గం ఏంటంటే, మనం న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ని మనం తీసుకునే ఆహారం ఏది ఉందో, మన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, అవి అద్భుతమైనటువంటి ప్రక్రియను చేపడతాయి. మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తాయి. మెటబాలిజం ప్రాసెస్‌ని స్పీడప్ చేస్తాయి. మైటోకాండ్రియా లెవెల్‌లో స్ట్రెంగ్త్ పెంచుతుంది. సో దట్ మన బయట ఎన్విరాన్మెంటల్‌లో మనకొచ్చే జబ్బులు గాని, మన బాక్టీరియా, వైరస్‌లు గాని ప్రివెంట్ చేయగలిగేటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ మనకు పెరుగుతాయి. సో ఇది వాస్తవమే, ప్రూవెన్ ఫ్యాక్టర్ ఇది. ఇది రుజువు చేయబడినటువంటి, నిర్ధారించబడినటువంటి టాపిక్ ఇది. అందుకే ఈరోజు మీరందరూ కూడా చేస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మీ ఎఫర్ట్స్ చేస్తున్నాను. మీరు ఫైనాన్షియల్‌గా మీకు కొంత బెనిఫిట్ ఉంటుంది. డెఫినిట్‌గా ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి ఒక రిగార్డ్ ఉంది, ఒక గ్రాటిట్యూడ్ ఉంది. వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని మర్చిపోయినటువంటి సిస్టమ్ ఉంది ఇక్కడ. కాబట్టి డెఫినిట్‌గా ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఎంత హెల్ప్ అయితుందో, సమాజానికి కూడా మనం అంత హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళం అయితాం. ఈరోజు సొసైటీలో మనం చేసే పని వల్ల చాలా మందిని జబ్బుల బారిన పడకుండా ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఈరోజు ఒక్కసారి లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటే, ఈరోజు మనం 80% కార్బోహైడ్రేట్ ఏస్తాం, 10% ప్రోటీన్ ఏస్తాం, 10% ఫ్యాట్ ఏస్తాం. కానీ రివర్స్ గనక చేయగలిగితే, ఈరోజు కార్బోన్ తగ్గించగలిగితే, దాంతోపాటు మన ఫుడ్ సప్లిమెంట్ గనక ఇవ్వగలిగితే, ఆయుసే 100, అంటే బికాస్ 100% మనం పేషెంట్‌ని తయారు చేసేటువంటి స్థితి లేదు. ఈ సమాజం ఒక ఫ్యాక్టరీ అయిపోయింది పేషెంట్లు తయారు చేయడానికి. ఈ లైఫ్ స్టైల్ ఒక ఫ్యాక్టరీ అయిపోయింది రోజు రోజు పేషెంట్లు పెరగడానికి. అలాంటి సిస్టాన్ని మనం బ్రేక్ డౌన్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సో దట్ దానివల్ల ఏందంటే హెల్తీ సమాజాన్ని మనం చేయాలి. మీకు తెలుసు, సంపూర్ణ ఆయుష్ అంటే ఎంత ఉందనుకుంటున్నారు? 100 అనుకున్న వాళ్ళందరూ కూడా 100 అని కొట్టండి. లేదంటే యెస్ అని కొట్టండి. సం 100. యెస్. 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 ఓకే. ఫైన్. 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 గుడ్. 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 వెరీ గుడ్. వెరీ గుడ్. ఫెంటాస్టిక్. ఆసమ్. వావ్! సూపర్బ్. సూపర్బ్. రైట్. రైట్. వావ్! బ్రిలియంట్. వెరీ బ్రిలియంట్. యాహ్! బట్ మన శాస్త్రాల ప్రకారం సంపూర్ణ ఆయుష్ అంటే 130 సంవత్సరాల ఆయుష్. 130 ఇయర్స్ ఆయుష్. ఈరోజు చైనాలో, తైవాన్‌లో, కొన్ని స్టేట్‌లో 130 ఇయర్స్, 140 ఇయర్స్ ఉన్నవాళ్ళు, బ్రతికిన వాళ్ళు కూడా బతుకుతున్న వాళ్ళు ఇక ఉన్నారు. 140 ఇయర్స్ ఉన్న ఓల్డ్ లేడీని ఈ మధ్య మీరు చూసారు మీరు చైనాలో.
వాళ్ళందరూ చైనాలో తైవాన్లో 100 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారు. ఎందుకు వాళ్ళు ఉంటారు? మనం ఎందుకు యావరేజ్ లైఫ్ స్పాన్ మనకు 50 దాటిన తర్వాత మనం బోనస్ ఇయర్‌లో బతకాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే 2500 సంవత్సరాలు బోనస్ ఉంది లైఫ్ స్పాన్ అని కాలిక్యులేట్ చేస్తాం. పైన ఉన్నదంతా కూడా 2500 వీక్స్ అని చెప్పేది. పైన పైన ఉన్నయన్ని కూడా బోనస్‌గా ట్రీట్ చేస్తాం. కానీ ఈరోజు చైనాలో 100 ఇయర్స్ దాటి 120 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనకి. ఎందుకు అంటే బికాస్ అదంతా లైఫ్ స్టైల్ మీరు తీసుకున్న జాగ్రత్తలే. ఈరోజు మన నిద్ర మన చేతిలో లేదు. మన ఆహారం తినేది మన చేతిలో లేదు. ఇక్కడ అవైలబిలిటీ మార్కెట్‌లో చాలా ఉంది. మన ఆలోచనలు మన చేతిలో లేవు. మన స్ట్రెయిన్ మీ చేతిలో లేదు. ఇదంతా ఎందుకంటే బికాస్ ప్రపంచంలో ఆనందంగా జీవించడానికి భగవంతుడు మనకు మంచి అవకాశం ఇచ్చి మనుషుల్లాగా అత్యంత ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి ఈ లోకంలోకి మనల్ని పంపాడు. మనం దీన్ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ రోజున మనం వెళ్ళిపోతాం కానీ వెళ్ళిపోయేటువంటి సందర్భంలో మనకంటూ ఒక ఐడెంటిటీని, మనకంటూ ఒక ఉనికిని, మనకంటూ ఒక ఆహ్, ఆహ్, యాటిట్యూడ్‌ని క్రియేట్ చేసుకొని మీ చుట్టూ ఉన్న వారి కుటుంబానికి, మీ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని, ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నాం? కాబట్టి అందుకే మీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసేటువంటి ప్రక్రియ మీ చేతిలో ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి మన చేతిలోనే ఉంది. ఈరోజు ఎవరు మన పేషెంట్ కావద్దు. అందుకే మేము పెట్టుకున్నాం. మా దగ్గరకొస్తే రివర్సల్ డయాబెటిస్ చేస్తాం. ఇంకోసారి షుగర్ ఎఫెక్ట్ పడకుండా వచ్చిన షుగర్ రివర్స్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు బీపీ పేషెంట్‌లు వస్తే బీపీ పేషెంట్‌ని మళ్ళీ బీపీ లేకుండా టాబ్లెట్లు వాడే పరిస్థితిని మనం క్రియేట్ చేస్తున్నాం. ఒక ఎక్సలెంట్ టీమ్ ఉంది. అంటే ఎందుకంటే మన సమాజం కోసం ఎంతో కొంత మన బాధ్యతగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు ఇవ్వకపోతే మనం లావైపోతాం. ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టున్నాడు. కాబట్టి మనం తీసుకున్నటువంటి పొందినటువంటి యొక్క డెవలప్‌మెంట్‌ని కొంత మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు కూడా ఎంతో కొంత పొంది, ఆ పొందిన దాన్ని సమాజానికి ఈ ప్రొడక్ట్స్ రూపంలో కొంత ఇస్తున్నారు. ఇది చాలా అభినందించాల్సిన అంశం ఇది. ఈ యొక్క డెవలప్‌మెంట్ మీ వ్యక్తిగతంగా కాదు, సమాజాన్ని మనం ఆరోగ్యంగా చేసేటువంటి ప్రక్రియ మన చేతిలో ఉంది. అందుకని మోర్ పీపుల్ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. సో వెజిటేరియన్ కొలాజన్ గాని, లేకపోతే ఇక్కడ స్ప్రేస్ కానీ ఉన్నాయి. కొన్ని వైటమిన్ డి డి బి12 స్ప్రేస్ ఉన్నాయి. సో వైటమిన్ డి3 స్ప్రేస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఇచ్చాను అందరికి. ఇంకా స్టిల్ నా కౌంటర్‌లో మనం పెట్టిస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఆహ్, ప్రజలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. 142 కోట్ల మంది ప్రజల్ని మనం ఈరోజు చూస్తున్నాం. అందరికి టెన్షన్, స్ట్రెయిన్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎంత ఇష్యూ అవుతున్నాయి మీ అందరికి తెలుసు. రానున్న రోజుల్లో ఈ ప్రాక్టీస్‌లు కూడా ఎండోక్రైనాలజిస్ట్‌కిను, సైకియాట్రిస్ట్‌కి మంచి ప్రాక్టీస్ ఉండే ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది ఈ దేశంలో. దాన్ని మనం బ్రేక్ డౌన్ చేయాలి. ప్రతి వాళ్ళు ఈరోజు మానసికమైన ఆందోళనతోటి స్ట్రెస్‌తో జీవిస్తున్నారు. ముందుకు పోవాలన్న తపంతో ఒకడిని దాటి ఇంకొకళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి ఆ పోటీ ప్రపంచంలో ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యమైనటువంటి హెల్త్ అంటే ఇదంతా నేను కొత్తగా మీరు చెప్పాల్సిన లేదు. యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. బట్ థింగ్ ఈజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎలా మనం మానసికమైనటువంటి స్ట్రెంగ్త్‌ని, మానసికమైన ఆరోగ్యాన్ని ఉంచాలి? ఎలా మనం ఫిజికల్ హెల్త్‌ని ఉండాలి? ఎలా మనం సోషల్ హెల్త్‌లో జీవించాలి? ఎలా మనం మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి మనం ఉండాలి? మనం మీ యొక్క టార్గెట్ ఒకటే ఉండాలి మనందరి టార్గెటు. మీరు షాప్‌కి పోయినా ఏదైనా పర్చేజ్ చేయాలంటే ట్యాగ్ లైన్ చూడకుండా కొనేటువంటి పరిస్థితి వెస్టీజ్‌లో ఉన్నటువంటి ప్రతి మెంబర్‌కి రావాలి. అది నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుందని కూడా నమ్ముతున్నాను. సో, కాబట్టి దీస్ ఆర్ వెరీ కామన్ ఇష్యూ. చిన్న చిన్న ఇష్యూసే. ఈరోజు జబ్బులు వచ్చిన తర్వాత కంటే జబ్బు రాకుండా జీవించాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్స్, మాలిగ్నెన్సీస్ 1, 2 కాదు ఈరోజు. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం అంత అడల్టరేషన్ ఉంది ఈరోజు. మీరు ఆయిల్ దగ్గర నుంచి, మిల్క్ దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి తినేటువంటి ప్రతి దాంట్లో గూడా ఈ యొక్క కల్తీ అనేది జరుగుతా ఉంది. కాబట్టి ఈ కల్తీ ప్రపంచంలో, కల్తీ సొసైటీలో జీవిస్తున్న మనం కల్తీ లేనటువంటి ప్రొడక్ట్స్ గనక మనం ఇవ్వగలిగితే, ఈ కల్తీ లేనటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి ప్రొడక్ట్స్ న్యూట్రియంట్స్‌ని గనక, సప్లిమెంట్స్ గనక మనం సప్లై చేయగలిగితే, అందరికీ అంటే డౌన్ టు ఎర్త్ ఇది మొత్తం వెళ్ళగలిగితే వాళ్ళందరూ గూడా ఆరోగ్యంగా ఉంటారని జెప్పేసి నేను బలంగా, ప్రాక్టికల్‌గా నేను గమనించి చెప్తున్నాను. ఇది నేనేమి ప్రమోట్ చేయడం లేదు. ఎవరికీ ఆహ్, ఏమి రీజన్ లేకుండా చెప్పడం లేదు. మీరు చేసే పని చాలా అద్భుతమైనటువంటి బాగా ఉంది. సో, డెఫినిట్‌గా ఈరోజు మనం ఒక కిడ్నీలు ఎంతమంది డయాలిసిస్ వాళ్ళందరిని ఆపాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్బోని మొత్తం జీరో అట్‌లీస్ట్ 20% కార్బోకి మనం రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓ 40-60% మనం ఆహ్, ఆహ్, ఫ్యాట్ డైట్‌కి లేకపోతే లిపిడ్ డైట్‌కి మనం కన్వర్ట్ చేయాలి. ఈరోజు మనం ఇంకొక 20% టు 40% ప్రోటీన్ డైట్‌కి చేయాల్సిన అవసరం ఉంది. సో, ప్రోటీన్
అండ్ ఫ్యాట్ మెటబాలిజాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కార్బోని తగ్గించాలి. జీరో చేయాల్సిన అవసరం లేదు. జీరో చేస్తే మళ్ళీ అగైన్ విల్ గెట్ అనదర్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇలాంటి జీవితాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక చేయగలిగితే దీనికి అడిషనల్గా మన యొక్క ద మోస్ట్ క్వాలిటేటివ్, మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్తన్ ప్రొడక్ట్స్ కనుక మనకి ఇవ్వగలిగితే డెఫినెట్గా 100% అందరూ హెల్తీగా జీవిస్తారు. అంటే ఆరోగ్యంగా జీవించడం ఒక్కటే కాదు, ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. నిన్ను చూస్తే యుల్ బికమ్ ఏ రోల్ మోడల్. మనం సెలబ్రిటీలు చూస్తే మనం చాలా మంది పోయి ఆటోగ్రాఫ్ తీసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీ తీసుకుంటాం. వాళ్ళ పక్కన నిల్చొని ఆ సెల్ఫీలు మనం మన చాట్ బాక్స్లో పెట్టి మన దగ్గర స్టేటస్లో పెట్టి తిప్పుతూ ఉంటాం, మన ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో పెట్టుకుంటాం. బట్ మీరు సెలబ్రిటీలు కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద పర్టికులర్ సో అండ్ సో గ్రూప్, ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఐఎమ్ ప్రమోటింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ రీచ్ దిస్ స్టేజ్, నేనే సెలబ్రిటీ అని మిమ్మల్ని సెలబ్రిటీగా చూసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరు చదివిన స్కూల్ కానీ, మీరు జీవించినటువంటి పుట్టిన ఊరు కానీ, మీరు సెలబ్రిటీగా పోవాల్సినంత అవసరం ఉంది. అది ఉండాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. అది ఉండాలంటే మీకు హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి. అది ఉండాలంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయాలి. అది ఉండాలంటే మీరు ఏమి తింటున్నారో మీ డస్ట్‌బిన్ కాదు, అది ఒక హుండీ బాక్స్‌లో ఏది ఎయ్యాలో అది మాత్రమే ఏసేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి గమనంలోకి తీసుకోండి. ఉదయం నుంచి మీరు ఏం తింటున్నారు? ఈ బాక్స్‌లో ఏమేస్తున్నాను? దేహమేరా దేవాలయం, జీవుడేరా దేవుడు అని ఒక మహానుభావుడు చెప్పాడు ఆ రోజుల్లో. అంటే ఈ దేహమే దేవాలయం. ఇక వేరే టెంపుల్ ఏమి అక్కర్లేదు. సో యూ ఆర్ ద గాడ్. దేవుడు మనల్ని మాత్రమే సృష్టించి సమాజానికి ఇచ్చాడు. మీరు దేవుడిలో డిఫరెంట్ కాదు. మీరొక భాగం, అంతర్భాగం. ఆయన నుంచి ఒక అంతర్భాగం. దేవుడు ఏది కోరుకుంటాడో, భగవంతుడు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తాడో అలాగే జీవించాల్సిన లైఫ్ స్టైల్ మనది. అప్పుడు మనం మీ అద్భుతమైనటువంటి మీ ఫేస్ వాల్యూ గాని, మీ యొక్క ఆహ్, దేహంలో గాని, మీ యొక్క మానసికమైనటువంటి ఫేస్ వాల్యూస్ కూడా చాలా వస్తా ఉంటాయి. సో, అలాంటి లైఫ్ స్టైల్‌ని జీవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకే చెప్తున్నాను. నేను మీ ఫ్రెండ్స్, మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఈ రోజు నుంచి కొంచెం మార్చండి. మీరు మార్నింగ్ ఉదయం టిఫిన్ దగ్గర నుంచి లాస్ట్ డిన్నర్ వరకు మీరు ఎప్పుడు ఏమి ఏస్తున్నారో అది చూసుకోండి, గమనించండి. అదే అలవాటుని మిగతా వాళ్ళు కూడా చెప్పండి. వాటిని మిగతా ఇంప్లిమెంట్ చేయండి. సో దట్ అడిషనల్‌గా కొన్ని మందులు కాదు. ఇప్పుడు మనం ఇస్తున్నాం. మాకు తెలుసు గ్లిమిప్రైడ్, ఓగ్లిబోస్, మెట్ఫార్మిన్ ఇలాంటి ఎన్నో డ్రగ్స్ మనం షుగర్‌కి ఇస్తాం. అది షుగర్‌కి ఇవ్వడం, షుగర్ కంట్రోల్ చేస్తుంది కానీ సమూలంగా నాశనం చేసే పరిస్థితి దానికి లేదు. ఆ డ్రగ్స్ అన్నీ కూడా ఆ బ్లడ్‌లో ఉన్న షుగర్స్‌ని ఆపేస్తాయి. కానీ జబ్బును తగ్గించవు. బట్ వెరాజ్ న్యూట్రియంట్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ ఈరోజు మనం ఏదో ఇస్తున్నామో అవి జబ్బు లేకుండా చేస్తాయి. జబ్బు రాకుండా చేస్తాయి. ఆహారపు అలవాట్లు, సప్లిమెంట్స్, ఆరోగ్యమైన హెల్తీ లైఫ్ స్టైల్, కొంచెం ఒక 30 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ 6-8 అవర్స్ స్లీప్ అండ్ మనసును ప్రశాంతంగా పెట్టుకునే మెడిటేషన్, ఇవన్నీ కూడా మనం 130 ఇయర్స్ బ్రతకడానికి కావాల్సినటువంటి సోపానాలు ఇవన్నీ. జీవించొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ రోజు నుంచి. లైఫ్ స్టైల్ మార్చేయండి. మీరు మారడంతో పాటు మిగతా వాళ్ళు కూడా మారమని చెప్పండి. అట్‌లీస్ట్ మన వెస్టీజ్‌లోని మెంబర్స్ అన్నా కూడా ప్రాక్టికల్‌గా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మనం అందరం చనిపోతాం. ఇది తెలిసిన ఫ్యాక్టే. బట్ చనిపోవడానికి ముందు మనం డయాలిసిస్ చేసుకోనో, స్టెంట్ ఏసుకోనో, బైపాస్ చేసుకోనో, కాలు దించేసుకోనో, కిడ్నీ దించేసుకోనో, బెడ్ రిడెన్ అయిపోయి రోజు సదా పేషెంట్‌గా చనిపోయేటువంటి అవసరం ఉందా మనకి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలి. ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలి. సో, ఇవన్నీ ఉండాలంటే డెఫినెట్‌గా మనం మన ఆలోచన యొక్క స్థాయిని, మానసికమైన మట్టాన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మోడిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ యూ ఆర్ డూయింగ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. మీరు చేసే పని చాలా అద్భుతమైన పని ఇది. అంటే ఇది వెస్టీజ్ వాళ్ళు ఒక బిజినెస్ కోసం చేస్తారేమో, వాళ్ళు అమ్ముకోవడం కోసం చేస్తారు అనేటువంటి కాదు. అమ్ముకోవడం చేస్తే బట్టల షాప్ వాళ్ళు అమ్ముతున్నారు, బంగారు షాప్ వాళ్ళు అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ బజార్‌లో ఎన్నో బిజినెస్‌లున్నాయి. బట్ ఇది ఎందుకు చేయాలి? దీంట్లో కొంత లాభంతో పాటు ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల ప్రజలు కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం. మీ వంతుగా మీ కర్తవ్యాన్ని ఆరోగ్యవంతులుగా చేయడం కోసం మీరు ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ న్యూట్రియంట్ సప్లైస్, న్యూట్రియంట్స్ అండ్ సప్లిమెంట్స్, గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ప్రజలకి. ఆ తర్వాత వాళ్ళు అంతలో వాళ్ళే అవుతారు. ఇదే మీరు డాక్టర్‌గా ఇవ్వట్లేదు. డాక్టర్‌గా ఇవ్వాలంటే జబ్బొచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి ఎన్నో రకాల ఎక్స్‌పెరిమెంట్స్ లాగా ఇస్తారు, ట్రీట్ చేస్తారు. సర్జరీస్‌కైతే డాక్టర్స్ ముఖ్యమే. తప్పదు. అది మనం చేసేది కాదు. బట్ ఆ జబ్బు రాకుండా, పేషెంట్‌లు కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే బాధ్యత మనందరికి ఉంది.
ఎందుకంటే ఎప్పుడో ఇండిపెండెన్స్ రాక 33 కోట్ల మంది ప్రజలు ఉండేవాళ్ళు. ఈరోజు ఈ యొక్క 75 7 సంవత్సరాల్లో దాదాపు 100 110 కోట్ల మంది పెరిగారు. అంటే రోజు రోజు భూమి విస్తీర్ణం పెరగట్లేదు. కిలోమీటర్‌కి ఈరోజు 2500 మంది ఉన్నారు అర్బన్‌లో. రూరల్‌లో కూడా ఈరోజు కిలోమీటర్‌కి 1800 మంది ఉన్నట్టు ఉంది మనకు డేటా ప్రకారం. అంటే 4000 మంది ఉన్నారు ఈరోజు రూరల్‌లో. అంటే వీళ్ళందరూ కిలోమీటర్ జాగా పెరగట్లేదు, స్థలం పెరగట్లేదు కానీ పెరుగుతున్నారు. కాబట్టి దాంతో పాటు అన్‌హెల్తీనెస్, అట్మాస్ఫియర్ కూడా పెరుగుతా ఉంది. దీన్ని సవరించాల్సిన బాధ్యత, రివర్స్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే చెప్తున్నాను. హెల్త్ అనేది చాలా అత్యంత అద్భుతమైనటువంటి కీలకమైన అంశం. ఆరోగ్యంగా జీవించడం అనేది మన ప్రాథమికమైనటువంటి మనకి జీవిత ఆశయం. అది మన లక్ష్యం. లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు జీవించు, అందరిని జీవించినట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాను మనం ఆరోగ్యంగా జీవిద్దాం. అలాగే మిగతా వాళ్ళు కూడా ఉంచుదాం. అది ఉంచాలంటే మనం ఆరోగ్యంగా ఒక ఫిజికల్ యాక్టివిటీతో పాటుగా సమాజానికి న్యూట్రియంట్స్ కూడా సప్లై చేయాల్సిన అవసరం కూడా మనకు. అది నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ జనరేషన్స్ ఆరోగ్యంగా అవుతాయి. నా తరంలో, నా వెనక తరంలో మా ఫాదర్ కానీ, ఫాదర్స్‌కి, తాతలకు కానీ ఎవరికి కూడా జబ్బులు లేవు. ఏ ఒక్కళ్ళు డయాబెటిక్స్, హైపర్‌టెన్షన్‌తో చనిపోలేదు. ఏ ఒక్కళ్ళు మందులు వాడలేదు. మందులు వాడడం అనేదే ప్రమాదం. మందుల కంపెనీలను బాగు చేయడం తప్ప ఇంకోటి లేదు. ఈరోజు హైయెస్ట్ మాఫియా ఏదైనా ఉంటే దట్ ఈస్ ఏ ఫార్మసీ మాఫియా. ఇది ఎవరికి బాధపడ్డా, ఎవరు చేసినా కూడా ఈరోజు ప్రపంచంలో అన్నిటిని శాసించేటువంటి మెడికల్ మాఫియా మోస్ట్ డేంజరస్ మాఫియా అయింది సమాజానికి. కాబట్టి మందుల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉంది. సో మందులు తీసుకోవడం కాదు, మందులు లేనటువంటి సమాజాన్ని, మందులు లేనటువంటి వ్యక్తిని, మనం ఈ బాడీ మనం ప్రతిరోజు ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే, ఈరోజు కనుక 3 రోజులు మందుల షాప్ కనుక ఆపేస్తే 60% ప్రజలు చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. అంటే రోజుకి 15 టాబ్లెట్లు, 20 టాబ్లెట్లు, 40 టాబ్లెట్లు వాడే పరిస్థితి వచ్చింది ఈరోజు. అలాంటి స్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు లేదు కదా ఇది. ఒకప్పుడు మన వెనకటి తరాల్లో లేదు కదా. ఎందుకు ఈ భారతదేశానికి ఇలాంటి పరిస్థితి, తెలంగాణ, ఆంధ్రాకి ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? అంటే బికాస్ మన లైఫ్ స్టైల్‌లోనే చేంజ్ వచ్చింది. మన ఆలోచన స్థరల్లో చేంజ్ వచ్చింది. మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఇలాంటి దానికి స్పీడప్ అయిపోయాం. బట్ దాన్ని రివర్స్ చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఈ వెస్టీజ్‌లో పనిచేసే ప్రతి ఒక్క పార్టిసిపెంట్, ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క స్టార్ లీడర్, గోల్డ్ లీడర్ యూనిక్‌గా మనందరం కూడా ఈ సమాజాన్ని మళ్ళీ రివర్స్ చేసి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మందుల్ని ఆపేసేయాలి. సప్లిమెంట్స్‌ని యూజ్ చేయాలి. మందుల యొక్క రోల్ లేదు. మనల్ని నాశనం చేస్తుంది. మందులేసుకుంటే అది ప్రతిరోజు మన దేహంలో మందులు పడితే చాలు. మనం చావుకు దగ్గరైతున్నట్టే లెక్క. కానీ న్యూట్రియంట్ సప్లిమెంట్ అనేది మందులు కావయి. అవి ఎనర్జీ బూస్టర్ అది. అది ఇమ్యూనిటీ బూస్టర్ అది. ఈరోజు మరి చూసారు కరోనాలో మనం ఎంత బాధపడ్డాము. మీరొక్కసారి డీఎంహెచ్ఓ ఖమ్మం అయినా, డీఎంహెచ్ఓ నల్గొండ అయినా, డీఎంహెచ్ఓ కొండలో అనుకో నా వీడియోస్ అన్ని కనపడతాయి. ఎన్నెన్ని చేసామో, ఎన్నెంత క్రియేట్ చేసామో. ఒక్క మందులు వాడకుండా దాదాపు 30,000-40,000 మందిని చిన్న చిన్న చిట్కాలతోటి, చిన్న చిన్న న్యూట్రియంట్ సప్లిమెంట్ తోటి మనం ఆరోగ్యంగా చేసాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నటువంటి పారాసెటమాల్ టాబ్లెట్ అందరిని ఆరోగ్యం చేసాం. 30,000 మంది, 40,000 మంది కరోనాలో ట్రీట్ చేసాం. కార్పొరేట్లో అడ్మిట్ అయిన అందరూ చనిపోయారు. లక్షలు, 75 లక్షలు, కోటి రూపాయలు యాభైస్టు పెట్టిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికి ఎక్కువనే ఆలోచించండి. ముంబై లాంటి స్లమ్ ఏరియాలో జీవించినటువంటి మురికి కాలంలో పడ్డ వాళ్ళు ఎవరు చనిపోలేదు. స్లమ్‌లో ఉన్నటువంటి వాళ్ళు మురికి జీవితాలలో, మురికి కూపాల్లో, గుడిసెలలో ఉన్న వాళ్ళు ఎవ్వరు చనిపోలేదు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడండి. ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఆలోచించండి. అందుకే చెప్తున్నాను. ఆ ఇమ్యూనిటీ పవర్‌ని బూస్టప్ చేయాలంటే, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలంటే, మనిషి యొక్క వ్యక్తిగతంగా ఇమ్యూనిటీ పెంచాలంటే, మన శక్తిని పెంచాలంటే, న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ప్రాథమికమైనటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. వెన్ కంపేర్ విత్ ద మెడిసిన్. మెడిసిన్ కాదు. మెడిసిన్ ప్రాబ్లమ్స్‌ని, సింప్టమ్స్‌ని తగ్గిస్తుంది అప్పటికప్పుడు. దట్ ఈస్ ప్యూర్‌లీ టెంపరరీ రిలీఫ్. మందులు ఇస్తే టెంపరరీ రిలీఫ్ అవుతాడు. పర్మనెంట్‌గా రిలీవ్ కావాలి, పర్మనెంట్‌గా ఏ జబ్బు రావద్దంటే, మనం ఆరోగ్యవంతమైనటువంటి సూత్రాలతో పాటు, ఆరోగ్యవంతమైన ఆహారంతో పాటుగా, ఆరోగ్యవంతమైనటువంటి సప్లిమెంట్స్ కూడా మనం తీసుకుంటే, దెన్ అల్టిమేట్‌గా విల్ బికమ్ హెల్తీయెస్ట్ మ్యాన్. అలాంటి పరిస్థితిని మనం చేయాల్సినంత అవసరం ఉంది. సో దట్ డెఫినిట్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మనందరికీ, మీ అందరికి కూడా ఉపయోగపడేటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇంకా ఎనర్జీ బూస్టప్ తోటి మీరు పని చేయండి. ఇంకా మీ యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచుకోండి.
ఇంకా మీరు ప్రజలకు కొంత వరకు ఉపయోగపడండి. ఎవరు ఈరోజు లీడర్ అంటే, ఎవరైతే సమాజానికి 100% ఉపయోగపడి, మన వ్యక్తిగత జీవితాలను డెవలప్ చేసుకుంటారో అతనే లీడర్. బట్ ఆ లీడర్ క్వాలిటీస్ వెస్టీజ్‌లో ఎక్కువ ఉన్నాయనుకుంటున్నాం. వెస్టీజ్ నథింగ్ బట్ వేస్టేజ్ ప్రొడక్ట్స్‌ని కూడా ఎలిమినేట్ చేయడం. ఈ బాడీలో ఉన్న వేస్టేజ్‌ని, సమాజంలో ఉన్న వేస్టేజ్‌ని అంతా ఎలిమినేట్ చేసే యూనిక్ ప్రాసెస్ ఆఫ్ లీడర్‌షిప్ ఏదంటే దట్ ఈస్ వెస్టేజ్. సో, అట్లాంటి వెస్టీజ్‌లో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ కండి. మీరు యూనిక్‌గా మీ యొక్క పనుల్ని, మీ యొక్క యాక్టివిటీ చేయండి. ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. మీరు తల ఎత్తుకొని ధైర్యంగా ఈ ఒక్కసారి మా ప్రొడక్ట్ చూడండి. మేము అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపిస్తామని ఛాలెంజ్ చేయండి. నో డౌట్. ఎందుకంటే బికాజ్ మనం చేసే పని మంచిదైనప్పుడు, మనం చేసేది అద్భుతంగా మనం ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ అయినప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్. ప్రాక్టికల్‌గా మనం డాక్టర్స్ నుంచి చూస్తున్నాం. మా డాక్టర్లు కూడా ఇది రాస్తున్నారు. మనకు టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. త్వరలో మనందరం కూడా సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయాలంటే డెఫినెట్‌గా వీటిని ప్రమోట్ చేయండి. ఇంకా రెట్టించిన ఉత్సాహంతోటి, ఎనార్మస్ యాక్టివిటీ తోటి మీరు ముందుకు వెళ్ళండి. ధైర్యంగా చెప్పండి. యెస్, ఏదైతే మేము ఇస్తున్నామో అది ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ ఇది. అవి మందులు కావు. మందులు కావు. మందులైతే జబ్బొచ్చినంక ఏసే మందులు. అసలు జబ్బే రాకుండా చేసే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. జబ్బుల బారిన పడకుండా చేసేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అలాంటి ఇమ్యూనిటీ పెంచి సగటు మానవుడి యొక్క లైఫ్ స్పాన్ని అట్లీస్ట్ 90-100 వరకు మనం చేయాల్సిన అవసరం ఉంది అంటే డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్టిసిపెంట్ ఆఫ్ ద వెస్టీజ్ అనేటువంటి సూత్రాన్ని, నినాదాన్ని మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో, ఇది ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉండదు. డెఫినెట్గా మన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇంకొక అవకాశం వచ్చినప్పుడు. సో, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ ద టీమ్ ఆఫ్ ద వెస్టీజ్ లీడర్స్. సో, డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సచ్ ఏ గ్రేట్ సెషన్ సార్, వండర్ఫుల్ సెషన్. నిజంగా సార్, ఎప్పుడు 100-110 మెంబర్స్ అటెండ్ అయ్యే ఈ సెషన్ ఈరోజు ఆల్మోస్ట్ 170+ పీపుల్ అటెండ్ చేయడం జరిగింది సార్. అప్పుడే అయిపోయింది అన్నట్లుంది. నిజంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్ వర్డ్స్ అనేది మాకు షేర్ చేయడం జరిగింది సార్ ఈరోజు మీరు. ముఖ్యంగా ఆ, దేహమే దేవాలయం అనే ఒక అద్భుతమైన వర్డ్ ఏదైతే ఉందో అది నేర్చుకోవడం జరిగింది. నిజంగా ఈ హుండీని డస్ట్బిన్ చేసేసాము. సో ఆ హుండీలో మనం ఆ వాస్తవానికి ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో కానుకలు వేస్తాము. కానీ మనం ఏం చేసాము అంటే డస్ట్బిన్ చేసి సో అందులో ఏం వేస్తున్నాం అనేది మీరే ఆలోచించుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం ఎంత అవసరము, ప్రజెంట్ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది, సో చాలా 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 క్లుప్తంగా ఈరోజు మీరు మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 100% చాలా అంటే చాలా యూస్ఫుల్ సెషన్ సార్ ఇది. చాలా చాలా కొత్త విషయాలు మీరు నేర్పించడం జరిగింది మాకు ఈరోజు. ఐ హోప్ అందరూ దీన్ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా. ఇదైతే ఆ, ఒక్క సెషన్ తో ఆగేది కాదు సార్. మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్, మీ యొక్క వాల్యుబుల్ టైము రాబోయే రోజుల్లో మా కోసం, మన వెస్టీజ్ కోసం మీరు కేటాయిస్తారని నేను అనుకుంటున్నా. నేను పర్సనల్ గా ఒక 2 to 3 టైమ్స్ మనం మాట్లాడడం జరిగింది సార్. మీ అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ మాత్రం నేను చూడలేదు సార్. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో మీరు ఉండి కూడా ఆ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ లో మీరు ఉండి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు రన్ చేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ని మీరు అక్కడ మెయింటైన్ చేస్తూ కూడా మేము వచ్చిన రోజు ఆ, మీరు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం కానీ, మాతో మాట్లాడిన విధానం కానీ ఒక్కసారి కాదు 4-5 సార్లు కూడా మీరు చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కొత్త విషయాలు నేర్చుకొని మేము బయటకు వచ్చేవాళ్ళం.